देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा
सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां। आइए प्रार्थना के साथ हमारे आराधना को प्रारंभ करें। రండి ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా మా దేవా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినమున నీ సన్నిధికి రావటానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారమంతయు ప్రభు తండ్రి కాచి కాపాడావు. ఈ పునరుద్ధాన దినమున ప్రభు తండ్రి ఉదయకాల సమయంలో నీ సన్నిధికి రావటం మా సౌభాగ్యంగా ఎంచుకుంటున్నాం తండ్రి. ప్రపంచవ్యాప్తంగా నాయన వేలల్లో లక్షలలో ప్రభు తండ్రి నాయన మరి ఈ లోకాన్ని వదిలి ప్రభు తండ్రి వెళ్ళి ఉంటున్నారు. కానీ ఈ దినము కూడా తండ్రి నీ వెలుగును చూడటానికి, నీ యొక్క మేలులు పొందటానికి నాయన, నీ కనికరం పొందటానికి ప్రభు నాకును మాకును సంఘముగా ఇచ్చిన ఈ యొక్క దినం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయం ప్రభు తండ్రి కృతజ్ఞతతో ఉప్పొంగుతూ ఉంటున్నది. అంతం నుంచి ఆది నుంచి అంతం వరకు ప్రభు తండ్రి ఈ యొక్క ఉదయకాల ఆరాధన మీ హస్తానికి సమర్పిస్తున్నాం. ఇదిగో మీ బిడ్డను ప్రభు తండ్రి ఆరాధనలో నడిపించటంలో నీ కృప దయచేయండి, నీ అభిషేకం బిడ్డపైన దయచేయండి. తర్వాత నాయన తండ్రి వాక్య భాగంలో కూడా ప్రభా మీ దైవదాసులు మీ హస్తానికి సమర్పిస్తున్నాం. రెండంతల ఆత్మ అభిషేకం అనుగ్రహించి ప్రభా తర్జుమా చేయటంలో నాకు కూడా నీ కృపను అనుగ్రహించమని అడుగుతుంటున్నాం. సమస్తములో ప్రభా ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ ఈ సమయాన్ని మీ హస్తానికి సమర్పిస్తుంటున్నాం. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. प्रेज़ द लॉर्ड। कलीसिया एक और बार परमेश्वर ने हमें उसके चरणों में आने का मौका दिया है। अपने अपने घरों में बैठ के, सुरक्षित बैठ के, महफूज बैठ के उसकी स्तुति, उसकी आराधना करने का परमेश्वर ने एक और मौका दिया। इस सवेरे के समय दिल की गहराई से आभारी मन से उसकी स्तुति करेंगे। उन हर तमाम बातों को याद करते हुए धन्यवाद देंगे। इस सवेरे के समय आभारी मन से, दिल की गहराई से मेरे साथ मिलके गाएं, उसकी स्तुति, उसकी आराधना करें। నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి అవసరం, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు. వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. ఊహించలేని ఆశ్చర్యకార్యములతో ఏ కొదువు లేక నన్ను కాచుచుంటివే. ఊహించలేని
ఆశ్చర్యకార్యములతో ఏ కొదువు లేక నన్ను కాచుచుంటివి. కష్టాలని వచ్చినా కరువని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. వందనం యేసయ్యా నీకే వందనం. యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే. యేసయ్యా हमने अभी गाया है ఊహించలేని ఆశ్చర్యకారములతో ఏ కొదువు లేక నన్ను కాచుచుంటవి. ये महामारी के टाइम में, ये कठिन परिस्थितियों में हमारे सोचने से ज़्यादा, हमारे जानने से ज़्यादा, हमारे समझ से ज़्यादा उसने हमें संभाला है, उसने हमें चराया है, चलाया है. हरी चरायों में एक अच्छे चरवाहा के समान हमें ले जाते हुए दिन प्रतिदिन हमारे सब आवश्यकताओं को पूरा करते आया. इन कठिन समय में ऐसे बहुत लोग हैं जिनको खाने का नसीब नहीं, जिन्होंने अपने रोजगारी खो चुके. ऐसे बहुत लोग हैं जो भूखे हैं, प्यास से, बिना कोई रोजगार के. परंतु इस सवेरे के समय आप और मैं उसके चरणों में आए हैं, तो क्यों ना हम याद करें कैसे परमेश्वर ने हमें चलाया है इतने दिन. इन कठिन परिस्थितियों में परमेश्वर ने हमें कैसे चलाया, याद करते हुए धन्यवाद दें इस सवेरे के समय. तमाम बातों को याद करते हुए धन्यवाद दें इस सवेरे के समय. और मेरे साथ मिलकर गाएं तप्पिपोइना. తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడిచి వెళ్ళదు. తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడిచి వెళ్ళదు. విడిచి వెళ్ళదు. నీ కృప విడిచి వెళ్ళదు. నన్నెప్పుడు యేసయ్యా నా ప్రతి విన్నపం నీ చెంత చేరునేసయ్యా. యేసయ్యా నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే. యేసయ్యా యేసయ్యా నా ప్రతి విన్నపం, నా ప్రతి విన్నపం నీ చెంత చేరునేసయ్యా. యేసయ్యా నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే. యేసయ్యా నా ప్రతి విన్నపం నీ చెంత చేరునేసయ్యా. నా ప్రతి ప్రార్థనకు जवाब नीवे से. कोई सुने ना सुने, तू सुनता है और तू जवाब भी देता है. इतने दिन तूने हमें संभाला, हमने चक्कर देखा है तेरे अच्छाई तेरे भलाई को, इसलिए हम धन्यवाद देते हैं इस सवेरे के समय. चक्कर धन्यवाद देते हैं.
प्रभु का धन्यवाद करूंगा, उसके संगति में सदा रहूंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, प्रभु का धन्यवाद करूंगा। ना देगी मुझे दुनिया कभी भी कोई सुख और शांति आराम, ना देगी मुझे दुनिया कभी भी कोई सुख और शांति आराम। मेरे यीशु के साथ धन्य संगति में सदा मिलती खुशी मुझको, मेरे यीशु के साथ धन्य संगति में सदा मिलती खुशी मुझको, प्रभु का धन्यवाद करूंगा, उसकी संगति में सदा रहूंगा, साथ रहूंगा मैं जय जरूर पाऊंगा, साथ रहूंगा मैं जय जरूर पाऊंगा, प्रभु का धन्यवाद करूंगा। मेरे जिंदगी के हर परेशानी में खुल जाता है आशा का द्वार, मेरे जिंदगी के हर परेशानी में खुल जाता है आशा का द्वार। कभी ना हटूंगा, कभी ना डरूंगा, चाहे जान भी देना पड़े, कभी ना हटूंगा, कभी ना डरूंगा, चाहे जान भी देना पड़े। मिलके गाए प्रभु का धन्यवाद, प्रभु का धन्यवाद करूंगा, उसके संगति में सदा रहूंगा, साथ रहूंगा मैं जय जरूर पाऊंगा, साथ रहूंगा मैं जय जरूर पाऊंगा, प्रभु का धन्यवाद करूंगा। कितना अच्छा है वो, कितना वो यीशु ही मेरे जीवन का साथी, कितना है वो, कितना दया है वो, यीशु ही मेरे जीवन का साथी, मेरे जरूरतों को पूरा करता है वो, कोई घटी नहीं मुझको, मेरे जरूरतों को पूरा करता है वो, कोई घटी नहीं मुझको, प्रभु का धन्यवाद करूंगा, उसके संगति में सदा रहूंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, प्रभु का धन्यवाद करूंगा। मेरे आयु के दिन, मेरे आयु के दिन, पग पग में सदा तेरी सेवा पूरी करूंगा, मेरे आयु के दिन, पग पग में सदा तेरे सेवा को पूरी करूंगा। एक बपतिस्मा मैं चलता रहूंगा, तेरी महिमा मेरे कामना, एक बपतिस्मा मैं चलता रहूंगा, तेरी महिमा मेरी कामना, प्रभु का धन्यवाद करूंगा, उसके संगति में सदा रहूंगा, साथ रहूंगा मैं जय जरूर पाऊंगा, साथ रहूंगा मैं जय जरूर पाऊंगा, प्रभु का धन्यवाद करूंगा। कितना अच्छा है वो, कितना अच्छा है वो, कितना दया है वो, यीशु ही मेरे जीवन का साथी, कितना अच्छा है वो, कितना दया है वो, यीशु ही मेरे जीवन। अपने हाथों को स्वर की ओर उठाते हुए मेरे साथ गाएं, कितना अच्छा है वो, कितना दया है वो, यीशु ही मेरे जीवन का साथी, कितना अच्छा, कितना अच्छा है वो, कितना दया है वो, यीशु ही मेरे जीवन का साथी,
मेरे ज़रूरतों को पूरा करता है वो, कोई घटी नहीं मुझको। एक आखिरी बार, मेरे ज़रूरतों को पूरा करता है वो, कोई घटी नहीं मुझको। सचमुच में हर ज़रूरतों को पूरा करते आया है। आज तक कोई भी घटी नहीं होने दी। दुनिया भर में कई ऐसे लोग हैं जिनको 2 वक्त या 1 वक्त का भी खाना नसीब नहीं, परंतु आपको और मुझे परमेश्वर ने ऐसे संभाला है कि आपको और मुझे आज तक कोई भी घटी नहीं होने दी। तो इस सवेरे के समय क्या आप और मैं मिलके दिल के गहराई से आभारी मन से उसकी स्तुति, उसकी आराधना करेंगे और धन्यवाद देंगे। ये सवेरे के समय धन्यवाद देने का दिन है। पिछले गए बीते हर महीने को याद करें, हर महीनों को याद करें और परमेश्वर को धन्यवाद दें। जिस प्रकार उसने चलाया हमें, जिस प्रकार उसने संभाला है हमें, उन तमाम बातों को याद करते हुए धन्यवाद देने का दिन है। परमेश्वर, हम दिल के गहराई से धन्यवाद देते हैं। कितना भी धन्यवाद दे कम है, कितना भी धन्यवाद बोले कम है। तेरे भक्त जनों को तूने भूखा नहीं रखा, तेरे भक्त जनों को तूने कभी छोड़ा नहीं, कभी त्यागा नहीं। इस महामारी के समय में तूने हमें त्यागा नहीं, दिन प्रतिदिन हमें संभाला, इसलिए हम धन्यवाद देते हैं। इस सवेरे के समय हम याद करते हैं कैसे तूने हमें संभाला, कैसे तूने हमें चलाया, कैसे तूने हमारे हर जरूरतों को पूरा करते आए। तमाम बातों के लिए धन्यवाद, हर आशीष के लिए धन्यवाद, हर आवश्यकताओं को पूरा करते आया इसलिए धन्यवाद, हर जरूरतों को पूरा करते आया इसलिए धन्यवाद। तेरे सुरक्षा के लिए धन्यवाद, तेरे चंगाई के लिए धन्यवाद, तेरे छुटकारा के लिए धन्यवाद, तेरे वचन के लिए धन्यवाद, जिससे तू हमसे बोलेगा, हमसे बात करेगा इस सवेरे के समय। तेरे वचन से बोल, तेरे वचन से बात कर, जैसा तू हमेशा करता है। इस सवेरे के समय सारा आदर, सारी महिमा, सारी प्रशंसा तुझी को देते हुए ये छोटी सी विनती यीशु मसीह के नाम में मांगते हैं, सुनो और ग्रहण कर पिता। ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు సహాయం చేశారు. కీర్తన భాగం చదువుతున్నాం. సామ్స్ 25 हमारे विचार के लिए पढ़ाएंगे. మరి ఇంతవరకు మరి పాటలు పాడుతూ దేవుని ఆరాధించడానికి అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉదయకాల కీర్తన భాగంలోకి వెళ్దాం. అందరం కూడా మీ యొక్క బైబిల్ తెరుచుకొని సామ్స్ 25 కీర్తనలు 25 మనం అందరూ కలిసి చదువుకున్నాం. దయచేసి నాతో కూడా మీరు మీ భాషల్లో కీర్తన 25 చదువుకుందామని మనం చేస్తుంటున్నాను. సామ్స్ 25. యెహోవా, నీ దుఃఖునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచిన ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహం పడనీయకము. నీ కొరకు కనుపటి వారిలో ఎవడనూ సిగ్గునందుడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందరు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరించి చేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణవై దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసి కొనుము. నీ యొక్క కృపాతిశయమును జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా.
నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ యొక్క దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనలను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపాతిశయములమై ఉన్నవి. యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవారి ఎవడో వాడు కరుణ కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమి మీద స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధ పడువాడును. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము. వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణజొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడ నీయకము. నా ప్రాణము కాపాడుము. నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. యథార్థతయు నిర్దోషమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచించుము. ఆమేన్. దేవునికి స్తోత్రం. अब तक हमें संभाला, अब तक हमें चलाया. ఇంతవరకు మనల్ని కాపాడాడు, పోషించాడు, నడిపించాడు. దీనికి స్తోత్రం. दिल की गहराई से हम प्रभु को धन्यवाद करते रहे. మన హృదయ లోతుల నుంచి ప్రభుకు వందనాలు చెల్లిద్దాం. The sun shall not strike you by day, nor the moon by night. Psalms 121:6. 5 verses 24. Truly, truly, I say to you, whoever hear my word and believe him who sent me has eternal life. He does not come into judgment, but has passed from death to life. Praise the Lord. हालेलुया, Praise the Lord. हालेलुया. और जैसे आप सब जानते हैं, क्रिश्चियन लाइफ इज नॉट वेरी इजी. క్రైస్తవ జీవితము అంత సులువుగా జరిగేది కాదని మీకు అందరికీ తెలుసు. From the very beginning of our Christian life, we have to be very careful. మన క్రైస్తవ జీవితము ఆరంభం నుంచి ఎంతో జాగ్రత్త కలిగి మనం ఉండాలి. और इब्रानी की पत्री 4th चैप्टर पहला पद हम लोग थोड़ा समय जबर विचार के लिए देखेंगे. కొంతకాల ధ్యాన నిమిత్తమై హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము फर्स्ट वर्स. మొదటి వచనం నుంచి మనం చదువుదాం. మొదటి వచనం చదువుతున్నాను. वहाँ एक ऐसा फ्रेज इंग्लिश में लिखा है, लेट अस देयरफॉर. అక్కడ ఇంగ్లీష్ పదం ఒకటి కనపడతా ఉంది, లెట్ us therefore అని చెప్పేసి. అని మనం తెలుగులో మనం గమనిస్తున్నాము. అయితే మనం గమనిద్దామని చూస్తున్నాం. इसीलिए ఎందు నిమిత్తము అని మనం చూడవచ్చు. देखिए, एंड वी हैव टू, एक बात हमें याद रखना है, ఒక్క విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ये हमारा मसीह जीवन एक डेली फाइट है.
ఈ క్రైస్తవ జీవితము అనుదినం ఒక పోరాటంగా ఉంటున్నది. हम आपस में नहीं, हमारा ब्रदर से सिस्टर से नहीं है, हमें हमारा एनिमी एक है, उससे हमारा लड़ाई होते रहता है. మనం ఒకరితో ఒకరు పోరాటం లేదు, కానీ మనకంటూ ఒక శత్రువు ఉన్నాడు, వానితో అనుదినము పోరాటం ఉంటున్నది. देखिए 2 पीटर उसकी 1 अध्याय की 5वें पद में एक बात देखिएगा. 2 పేతురు మరి 1st chapter 5th verse. మొదటి అధ్యాయము 5వ వచనం దయచేసి చూద్దామండి. And beside this, giving all diligence, add to your faith virtue, and to virtue knowledge. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసము నందు సద్గుణమునందు జ్ఞానమును అని చూస్తున్నాం. And इसलिए हाँ अपने विश्वास में उत्तम गुणों को और उत्तम गुणों में ज्ञान में आत्म संयम को, धैर्य को और भक्ति को के साथ बढ़ते चलो. हाँ, सो बढ़ते चलो बोलकर पत्रोस हमसे बोल रहा है. సాగి పోండి అని చెప్పేసి ఆ మాట అక్కడ గమనిస్తున్నాం. Praise the Lord. हमें बढ़ते जाना है बोलकर let us therefore, हमें आगे बढ़ते जाना है. కావున మనము ముందుకు సాగిపోదుము అని గమనిస్తున్నాం. आज मैं हमारे आवाज सुनने वाला सब आप विश्वासी लोग तो है, ఈ దినమున మా స్వరం వింటున్న మీరు అందరూ కూడా విశ్వాసులే. लेकिन हम बढ़ते जाने के लिए प्रभु वचन में लिखा है. అయితే మనము ముందుకు సాగుతూ పోవాలని మనం హెచ్చరించబడుతున్నాం. यूदा की पत्री 21 वर्ष में देखेगा तो ऐसा लिखा है. మరి యూదా పత్రిక 21వ వచనం గమనిస్తే देखिए कीप योर क्या बोला, कीप बिल्डिंग योर फेथ बोल के लिखा है. అక్కడ మీ యొక్క విశ్వాసాన్ని బలపరచుకోండి అని చూస్తున్నాం. 21 वर्ष. हाँ यीशु मसीह की करुणा की बाट जोते हुए हाँ तुम अनंत जीवन तक परमेश्वर की भक्ति में लीन रहो. हाँ परमेश्वर की भक्ति में लीन रहो. అక్కడ మనం గమనిస్తున్నాము, ఇక్కడ నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుము. ఇక్కడ కాచుకొని ఉండుము అని చూస్తున్నాం. इंग्लिश में कीप बिल्डिंग योर फेथ बोल के लिखा है. ఇక్కడ మీరు మీ విశ్వాసం ఏందో బలపరుచుకుంటూ కట్టుకుంటూ పోదండి, ముందుకు సాగండి అని చూస్తున్నాం. हाँ लिखा देन प्रेइंग लुकिंग, ऐसे बातें 21 वर्ष में देख सकते हैं. అక్కడ 21వ వచనంలో చూచుచు కనిపెట్టుకొనొచ్చు అని చెప్పేసి కొన్ని మాటలు గమనిస్తున్నాం. और इब्रानी की पत्री में जब हम वापस आते हैं, తిరిగి మనం హెబ్రీయులకు రాసిన గ్రంథానికి పత్రికకు వచ్చినప్పుడు इब्रानी विश्वासी लोग सोचा अभी इतना दिन विश्वास में रहा, क्या फायदा हुआ है, लेट अस गो बैक. అయితే ఇంతవరకు మనం విశ్వాసంలో ఉన్నాము, ఏం లాభం కలిగింది, తిరిగి వెనక్కి వెళ్దాము అనుకుంటున్నారు. हाँ ऐसे परिस्थिति में इब्रानी की पत्री लिखते हुए हाँ मैं प्रभु की दास कुछ बातों को उनसे बोल रहा है. మరి అక్కడున్న విశ్వాసులకు ఆ పత్రిక రాస్తూ ఆ దైవదాసు ఈ రీతిగా వారిని సూచిస్తా ఉన్నాడు. और कुछ बातें मैं आपके सामने रखूंगा इब्रानी की पत्री से. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక నుంచి కొన్ని విషయాలు మీ ఎదుట పెడతాను ప్రియులారా. हमारे विश्वास की जिंदगी में हमें करने का कुछ बातें प्रभु की दास इब्रानी विश्वासियों को बोल रहा है. ఆ హెబ్రీయులో అంటే మరి ఆ పత్రిక రాస్తున్న విశ్వాసులతో కొన్ని విషయాలు మన జీవితంలో కూడా మనం పాటించడానికి దేవుడు మనకు హెచ్చరిస్తా ఉన్నాడు. पहले बात देखिए 4th चैप्टर इब्रानी की पत्री 4th चैप्टर उसकी पहले भी आयत में ऐसे लिखा है. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి, గమనించండి. क्या మొదటి बोल మాట रहा है? विश्वासियों को बोल लेट अस देयरफॉर फियर बोल के लिखा है. మొట్టమొదటిగా గమనిస్తున్నాము, విశ్వాసులతో అంటున్నాడు, కావున మనము భయం కలిగి. Praise the Lord. హల్లెలూయా. Let us therefore fear. प्यारो हमें इब्रानी की विश्वासियों से प्रभु का दास बोल रहा है let us fear. మరి ఈ పత్రిక రాస్తున్న విశ్వాసులతో అని అంటున్నాడు, మనం భయం కలిగి కావున అంటున్నాడు. हमें उद्धार का डोर तो प्रभु ने खुला रखा है. రక్షణ ద్వారం అయితే తెరవబడే ఉంటున్నది. एक बात याद रखना, it will be close very soon. త్వరగా మరి ఆ ద్వారం మోయబడుతుంది. हमें
दरवाजा बंद होने के बाद हम डरने से कोई मतलब नहीं है। తలుపు మూయబడిన తర్వాత మనము భయపడుతుంటున్నాము అని చెప్పడానికి దాంట్లో అంతే ఏమాత్రం అర్థం లేదు. हमें अभी आपको मालूम है वचन में लिखा है कुछ ऐसे लोग किया है तो बोला मैं जानता नहीं आप लोग कौन है बोला। మీరెవరో మాకు తెలియదని చెప్పి కొంతమంది చెప్తా ఉంటున్నారు అక్కడ. प्रेज़ द लॉर्ड, प्रभु ने बोला है प्रेज़ द लॉर्ड। इसलिए हमें एक बात याद रखना मेरा प्यारो, కావున ఒక విషయం మనం గమనించాలి ప్రియులారా, हमारे मसीही जीवन में पहली बात हमें करना है, हमें डरना है। మన క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి మనం చేయాల్సింది భయం కలిగి నడుచుకోవాలి. Whether we are inside or outside, आज हमें अपने आप से पूछना है, లోన ఉన్నప్పటికీ బయట ఉన్నప్పటికీ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. Where are we? Praise the Lord. మనం ఎక్కడ ఉంచినా हम अंदर है क्या बाहर है क्या, हम अपने आप से पूछेंगे मेरा प्यारो। మనం బయట ఉన్నామా లోపల ఉన్నామా మనల్ని మనమే ప్రశ్నించుకుందాం ఒకసారి. दूसरों के बारे में सोचने के लिए हम लोग बहुत एक्सपर्ट रहते हैं वैसे, ఇతరుల గురించి పట్టించుకోవడంలో ఆలోచించడంలో మనం చాలా ఎక్స్పర్ట్స్. लेकिन अपने आप के बारे में पूछने के लिए प्रभु हमसे बोल रहा है। అయితే మనల్ని మనము ప్రశ్నించుకోవడానికి ప్రభు మనల్ని ప్రశ్నించుకోమంటున్నాడు. देखिए मेरा प्यारो, 4th verse में ऐसे, let us therefore fear lest from his being left us of entering into his rest any of it should seem to come short of it. అయితే ఆ 4వ వచనంలో 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, మరియు దేవుడు ఎవడు ఆ దినమందు తన కార్యములన్నిటినీ ముగించిన విశ్రమించెను, అవి 7వ దినమందు గుర్చియు ఆయన ఒక చోట చెప్పి ఉంటున్నాడు. అంటే మన విశ్రాంతి లేకి నువ్వు చేరకుండా నువ్వు ఉండిపోతావేమో జాగ్రత్త కలిగి ఉండు అంటున్నాడు ఆడ. मसीही जीवन हमें सावधान रहना चाहिए, हमें सावधान रहना चाहिए कि तुमसे कोई गलत सिद्ध ना हो जाए। आमीन, प्रेज़ द लॉर्ड। देखिए इसलिए हमने सावधान रहना है, हमें डरते रहना है। या प्रभु आपके विश्राम में प्रवेश होने के लिए उस दरवाजे के अंदर हमेशा रहने के लिए मुझे कृपा दो बोलकर हमारा मसीह जीवन में डरते डरते आगे जाना है। మన క్రైస్తవ జీవితంలో భయం కలిగి మనము తలుపు ఎక్కడ మూయబడతాయని జాగ్రత్త కలిగి ముందుగా మనం మూయబడాలి. प्रेज़ द लॉर्ड, హల్లెలూయా. हमें ये दुनिया के बातों को ऐसे दिखा रहा है, हमारा प्रभु जल्दी आने वाला है। ఈ యొక్క లోకంలో జరుగుతున్న సంగతులు ప్రజెంట్ పరిస్థితులు ఒకటి సూచిస్తూ ఉంటున్నది ఆయన రాకడ. हमें मेरा प्यारो, इसलिए हम डरते डरते प्रभु के पीछे जलने वाला बन जाए। కావున భయం కలిగి ప్రభువును వెంబడించాలని గమనిస్తున్నాం. यदि आज हमें इस समय प्रभु आए तो ఒకవేళ ఈ సమయంలో ప్రభు వస్తే हमें हम उनके साथ जाना है। 11वीं आयत में लिखा है, ఈ 4వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాటను గమనిస్తున్నాము. let us labor therefore to enter into that rest, lest any man fall after the same example of unbelief. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. उस विश्राम में प्रवेश पाने के लिए आओ हम उस विश्राम में प्रवेश पाने के लिए हमेशा प्रयत्न करते रहे। మనం उनकी अनाज्ञाकारिता के उदाहरण के अनुसार किसी का भी पतन ना हो। यस, देखिए मेरा प्यारो, किसी का भी पतन ना हो। हमें हम लोग ये बोले हम सब चर्च का मेंबर्स है, ये मतलब नहीं है मेरा प्यारो। लेट अस लेबर टू एंटर इनटू हिज रेस्ट। మరి మేము ఎప్పుడైతే సంఘస్థలము ఖచ్చితంగా మేము ప్రవేశిస్తాము అని అజాగ్రత్త పడకుండా జాగ్రత్త కలిగి మనము సాగుదాము అంటున్నాడు. आपको मालूम है इस्राएलियों को मूसा के नेतृत्व में प्रभु मिस्र से छुड़ाया। మరి ఐగుప్తు నుంచి వెలుపలికి దేవుడు మోషే నాయకత్వం కింద నడిపించాడు. और रेड सी के पास आए, परेशान हो गया, लेकिन रेड सी उन लोग सब क्रॉस कर दिया। ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు, అది ఆటంకంగా ఉంది, అయినప్పటికీ ప్రభు వారు ఎర్ర సముద్రం నుండి దేవుడు నడిపించాడు. पहला कोरिन्थियों की पत्री 10 अध्याय की पहला पद से लेकर नीचे पढ़ लेना तो आपको इस बात को मालूम हो जाएगा। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము అక్కడ మొదటి నుంచి కింద చదివితే మనకు అర్థమవుతుంది ఈ విషయం. और रेड सी क्रॉस होने के बाद उन लोगों ने सोचा अभी कोई प्रॉब्लम नहीं, हम लोग कनान में प्रवेश हो जाएगा। ఎర్ర సముద్రము మరి దాటి వచ్చాం కదా, మా సమస్యలన్నీ తీరిపోయి అని అనుకున్నారు. और आपको मालूम है विल्डरनेस में उन लोग से बेहतर लोग हमें उधर नाश हो गया, बहुत कम लोग कनान में प्रवेश हो गया। आपको मालूम है మరి
ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోకి వారు బయటలో ప్రవేశించారు. అయితే చాలా సంవత్సరంలో చాలా మంది అక్కడే పతమైనట్టుగా మనం గమనిస్తాం. కొద్ది మందిగా మరి ఆ వాగ్దాన లోనికి ప్రవేశించారు. They all crossed the Red Sea, but they fell in the wilderness. అయితే వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం అయితే దాటారు కానీ అరణ్యములో రాలిపోయారు. इसीलिए प्रभु का दास बोला, let us labor to enter into the rest. కావున దైవదాసు అంటున్నాడు, ఆ యొక్క విశ్రాంతిలోకి ప్రవేశిస్తుండగా మనం శ్రమ పడదాము. मेरा प्यारो, हमें we have to be careful every day in our Christian life. ప్రియులారా, మన యొక్క క్రైస్తవ జీవితంలో ప్రతి దినము మనం జాగ్రత్త కలిగి ఉండాలని మనం గమనిస్తున్నాం ఇక్కడ. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. किसी को डराने के लिए या कुछ बोलने के लिए नहीं बोल रहा हूँ, वचन से ऐसा लिखा, इसलिए मैं वचन आपको दिखा रहा हूँ. మరి వాక్యముతో అంటే మీరు భయపడాలని ఈ మాటలు చెప్పడం లేదు కానీ వాక్యములో ఈ మాటలు ఉంటున్నాయి కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. सब लोग रेड सी क्रॉस किया था. వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. फिर मरमर करने शुरू कर दिया, वो करने लगा, ये करने लगा. सब आप वचन बनने वाले आपको मालूम है. हालेलुया. बहुत कम लोग कनान में प्रवेश हो गया. అయితే వాళ్ళు అరణ్యంలోకి వచ్చిన తర్వాత అనేక మంది వారు సనగటం గొనగటం కారణం చేత వాళ్ళు అక్కడ రాలిపోయారు. బహు కొద్దిగా ఆ వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. मेरे प्यारो, हम लोग बोलेगा हम लोग उद्धार पाए लोग हैं, हम लोग बपतिस्मा लिए लोग हैं, हम लोग एवरेस्ट कलीसिया के मेंबर्स हैं, वो है ये है, हम प्रभु की सेवकाई के लिए मदद करते हैं, बहुत कुछ बोल सकता है. लेकिन मेरे प्यारो, विल्डरनेस में हमें गिरना नहीं है, हमें कनान में प्रवेश होना है. ప్రియులారా, ఒక్క విషయం అక్కడ గమనించాలి. వారు అనేక మంది అందరూ కూడా ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోకి వచ్చినప్పటికీ వారిలో అందరూ కూడా సనగడం వల్ల గొనగడం వల్ల అవిశ్వాసం బట్టి వారందరూ అరణ్యం రారిపోయారు. ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. మనము జాగ్రత్త పడాలి. ఎక్కడ అరణ్యంలో మనము విశ్రాంతిలోకి ప్రవేశించకుండా రాలిపోతామో ఏమో అని జాగ్రత్త పడాలి. इसलिए 11 पद में लिखा, let us labor therefore to enter into that rest. కావున ఆ విశ్రాంతిలోకి ప్రవేశించినట్లుగా మనం జాగ్రత్త కలిగి ముందాము అంటున్నాడు. Every day he say, क्या बोलना चाहिए, we have to be very careful about our Christian life. ప్రతి దినము మన క్రైస్తవ జీవితం బట్టి మనకు జాగ్రత్త కలిగి ఉండాలి. तीसरी एक बात प्रभु का दास बोल रहा है, वो 4 अध्याय की 16वीं आयत में, మూడవ మాట ఇక్కడ 16వ వచనాన్ని గమనిస్తున్నాము. let us therefore come boldly unto the throne of grace. కనుక మనము కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో కృపాసం నద్దుకు చేరుదుము అంటున్నాడు. Let us, yes, हम पूरे भरोसे के साथ हम पूरे भरोसे के साथ अनुग्रह पाने परमेश्वर के सिंहासन की ओर बढ़े हैं, आमीन, ताकि आवश्यकता पड़ने पर हमारी सहायता के लिए आमीन, हम दया और अनुग्रह को प्राप्त करेंगे. praise the Lord. దేవునికి స్తోత్రం. Oh, let us therefore come boldly to the throne of grace. ఆ కృపా సింహాసనం యొద్దకు ధైర్యముతో సమీపిద్దాము అంటున్నాడు. और इसराइलियों के उस पुराना जमाने में మరి ఈ ఇజ్రాయేల్ యొక్క వారి యొక్క దినాలలో our high priest, he was only allowed to enter into the holy place once in a year. మరి ఆ పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి ఒక్కసారి అనుమతించబడేది ఆ యొక్క ప్రధాన యాజకుడికి. हमें बाकी लोग सब बाहर खड़े रहते थे, మిగతా వాళ్ళందరూ కూడా బయటే నిలిచి ఉండేవారు. हमें मेरा प्यारो, लेकिन प्रभु यीशु मसीह का कालवरी का मृत्यु के टाइम में वो जो कर्टन जो है, क्या बोला चाहिए, 2 भाग हो गया है. అయితే యేసయ్య ఆ సిలువ పైన ఉండి మరణించిన సందర్భములో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలముకు మధ్య గోడగా ఉంటున్న ఆ తెర 2 పాయలుగా చీలిపోయినట్టుగా గమనిస్తున్నాం. We can directly go to him and call him Abba Father. అయితే ఇప్పుడు మనము డైరెక్ట్గా ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోకి అబ్బా తండ్రి అని పిలుస్తూ ఆయనను సమీపించగలం. इसलिए दूसरा पत्रोस की पत्री 1 अध्याय की 9वां पद में लिखा, we are all रॉयल प्रीस्टहुड बोल के लिखा. అయితే 2 పేతురు 1:9 అందరం గమనిస్తున్నాము, మనమందరం కూడా యాజకుల సమూహమై ఉంటున్నాము ఆయనకు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. We can go boldly to हमारा प्रभु के पास हम जा सकता है. ఇప్పుడు ఆ ప్రభు తండ్రి దగ్గరికి మనం ధైర్యముతో వెళ్ళవచ్చు. Let us therefore बोल के प्रभु का दास बोल रहा है, కావున
మనము అంటున్నాడు. बोल्डली हम प्रभु के उपस्थिति में जाकर उनके पास जाकर हमारा बातों को बोलने के लिए, हमारा प्रभु को धन्यवाद देने के लिए प्रभु हमें मौका दिया है. మరి మన ప్రభుతో మాట్లాడటానికి ఆయన సన్నిధికి ధైర్యం కలిగి ఆయన సన్నిధికి వెళ్దాము అంటున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. आइए मेरे प्यारो, हमें प्रभु के पास जाने के लिए हमें धैर्य के साथ हम जाने वाला बन जाए. రండి మన ప్రభువును సమీపించడానికి ధైర్యం కలిగి ముందుకు వెళ్దాం. क्योंकि प्रभु ने अपने लोहू के कारण हमें अपना संतान बना दिया है. ఎందుకంటే తన యొక్క రక్తము కారణం చేత కార్చడం వలన మనము తన బిడ్డలుగా చేసుకుని ఉన్నాడు. और आगे हम जाते तो 6 अध्याय की पहले में आयत में ऐसा लिखा है. ఇక ముందుకు సాగుదాము. 6వ అధ్యాయము మొదటి వచనంలో గమనిస్తున్నాం. Therefore, leaving the principles of the doctrine of Christ, let us go unto perfection बोल के लिखा है. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు అని అక్కడ గమనిస్తున్నాం మొదటి వచనంలో. Let us go. Yes. मसीह संबंधी आरंभिक शिक्षा को छोड़कर हम परिपक्वता की ओर बढ़े. हम उन बातों की ओर नहीं बढ़े जिससे हमें शत्रु या मृत्यु की ओर ले जाने वाले काम के लिए होता है, परंतु मन फिराओ और परमेश्वर और विश्वास और बपतिस्मा की शिक्षा की ओर बढ़े. आमीन. ये लिखा है let us go unto perfection. అంటే మనం పరిపూర్ణులు అవటానికి ముందుకు వెళదాము అంటున్నాడు. और देखिए मेरा प्यारो, हमारे सब अपने घरों में बच्चे लोग हैं वैसे. మన అందరి ఇళ్ళల్లో బిడ్డలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉంటున్నారు. हाँ, बच्चे पैदा हो गया. हम सबको बोलते हैं. आज मोनिका भी एक बेटी को जन्म दिया है वैसे. ఈ దినమన మన మన సంఘ బిడ్డ అమెరికాలో ఉంటున్న మౌనిక మరి ఒక అమ్మాయికి జన్మం ఇచ్చి ఉంటున్నది. और बालाजी ब्रदर बहुत खुशी से व्हाट्सएप में डाला है. మరి సంతోషంతో ఆ బిడ్డ యొక్క తండ్రి మరి బెనర్జీ బ్రదరు ఆ విషయాన్ని వాట్సాప్లో పెట్టారు. और कुछ महीने के बाद वो बच्चा चलना शुरू होता है. కొన్ని దినముల తర్వాత ఆ బిడ్డ మరి నడవటం ప్రారంభిస్తారు. तो मोनिका टेलीफोन करके बालाजी ब्रदर को सबको बोलते हैं मेरा बच्चा चलना शुरू कर दिया. అయితే వాళ్ళ నాన్నకు మరి అంటే బిడ్డ తాతగారికి ఫోన్ చేసి బిడ్డ చెప్పవచ్చు, మా డాడీ మా బిడ్డ నడుస్తూ ఉందని. अरे हमारा साहब का बच्चा चलते हैं, आपका अकेला नहीं है, फिर भी वो खुशी हमारा मन में है मेरा प्यार. ప్రత్యేకంగా ఒక బిడ్డ నడవటమే కాదు కానీ ప్రపంచంలో అందరూ నడుస్తారు కదా, దాంట్లో ప్రత్యేకత ఏముంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. Praise the Lord. That means that बच्चा बढ़ते जा रहा है, growing. అంటే పుట్టిన తర్వాత దోగాడటం, ఆ తర్వాత నడవటము, ఇది అనేది ఈ లోకంలో సహజ క్రియ. అది हमें कल मैंने एक प्रभु की एक IPS ऑफिसर रिटायर हो गया, उनका एक गवाही सुन रहा था. నిన్నటిదేమో ఒక IPS ఆఫీసర్ ఎవరైతే రిటైర్ అయి ఉంటున్నారో ఆయన యొక్క సాక్ష్యం నేను వింటా ఉన్నాను. 4 साल तक वो एक शब्द भी नहीं बोला था. 4 సంవత్సరముల వరకు ఆయన ఒక మాట కూడా మాట్లాడేదంట పుట్టిన తర్వాత. He was deaf and dumb क्या बोलते हैं. ఆయన మరి మూగువాడుగా ఉన్నాడు. हमें सब लोग ने नहीं सब बोले अरे तुम लोग का घर में ऐसा बच्चा पैदा हुआ वो बोल के सब लोग ऐसे बोलने लगे. అయ్యో మీ ఇంట్లో మూగవాడు బిడ్డ మరి జన్మించాడా అని చెప్పేసి ఇరుగు పొరుగు వారు అనటం చెప్పడం జరిగిందంట. लेकिन मेरा प्यार खाने का मतलब 4 साल के बाद वो बच्चा बोलना शुरू कर दिया. అయితే 4 ఏళ్ల తర్వాత ఆ బిడ్డ మాట్లాడటం ప్రారంభించాడు. और सब लोग ने बोला ये दम ये बात नहीं करेगा, ये कोई वेस्ट है तुम्हारा घर के लिए, ये शाप है, सब कुछ ऐसे बोलने लगे. మరి చాలా మంది అన్నారంట ఈ బిడ్డ ఇంకా మాట్లాడడు, బహుశా మీ ఇంటి కుటుంబంలో ఏదో శాపం ఉండవచ్చు అని చెప్పేసి అన్నారంట. लेकिन DGP बनकर रिटायर हो गया. అయితే ఆ వ్యక్తి ఆయన డీజీపీగా రిటైర్ అయ్యారు. मेरा कहने का मतलब है परफेक्शन के लिए हम बैठना है मेरा प्यारो. చెప్పే తాత్పర్యం ఏంటంటే సంపూర్ణల మొగటకు మనం సాగిపోదాము. We need to grow in the Lord every day. That's what I'm trying to say. ప్రతి దినము ప్రభు యందు ఎదగాలి అని చెప్తున్నాను. हमें शरीर से बढ़ने के लिए खाना खाना पड़ता है. శరీర రీతిగా ఎదగటానికి మనం ఆహారం భుజించాలి. यदि कोई हंगरी नहीं है, कोई खाना नहीं खाता है तो वो बढ़ता भी नहीं है. మరి ఎవరైతే ఆహారం తినరో వాళ్ళు జీవితంలో కూడా శరీరంలో ఎదగరు కూడా. हमें इसलिए हंगरी हमें ऑटोमेटिकली प्रभु ने दिया है लोगों को. మరి ఆకలి అనేది అందుకోసమే దేవుడు పుట్టించే తినటానికి. हमें फ्रॉम द वेरी बिगिनिंग डे 1
बच्चा क्राई क्या बोलते हैं, रोते हैं माँ का दूध पीने के लिए, नहीं तो ऐसे ऐसे बातों को आप जानते हैं। మరి బిడ్డ పుట్టిన దినం మొదలుకొని ఆ బిడ్డ ఏడవటం మనం చూస్తాం ఆకలితో. Praise the Lord. उसका मतलब है बच्चा बढ़ रहा है मेरा प्यार। దాని అర్థం ఏంటి? బిడ్డ ఎదుగుతున్నాడు. हमें परमेश्वर का वचन खाते हुए प्रभु के आमीन उपस्थिति में बैठते हुए हमें भी आमीन परफेक्शन की ओर बढ़ना है बोलकर प्रभु का दास बोल रहा है। అయితే దైవదాసుడు ఏమని అంటున్నాడు? ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన యందు ఎదుగుతూ పోవాలని మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. एक जैसा एक छोटा बच्चा बढ़ रहा है उसी प्रकार हम भी हमारा आत्मिक जीवन में बढ़ना है मेरा प्यार। ఒక చిన్న బిడ్డ ఏ రీతిగా ఎదుగుతా ఉంటాడో ఆ రీతిగా ఆత్మీయంగా మనం కూడా ఎదుగుతూ పోవాలని చెప్తున్నాడు. हालेलुया। विश्वासी आमीन 25 साल हो गया मैं विश्वास में आया बोलने से मतलब नहीं है, हम 25 साल का अनुभव हमारे जीवन में हमें दिखाना है मेरा प्यार। నేను క్రీస్తులోకి వచ్చి 25 సంవత్సరం అయిందని గొప్ప చెప్పడం కాదు, కానీ మరి 20 సంవత్సరాలు తగినట్టుగా నీలో ఆ ఎదుగుదల ఉందా లేదా గమనించుకోవాలి. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా। प्रेज़ द लॉर्ड। దేవునికి స్తోత్రం। हमें परमेश्वर के वचन के लिए एक हंगर हमारे अंदर रहने वाला बन जाए। దేవుని వాక్యం కొరకు మనలో ఆ ఆకలి దప్పు ఉండాలి. So let us grow, let us go unto perfection. అయితే పరిపూర్ణంలోకి మనము సాగిపోదాము. प्रेज़ द लॉर्ड। దేవునికి స్తోత్రం। प्रेज़ द लॉर्ड। దేవునికి స్తోత్రం। रोज बपतिस्मा के बारे में या तो क्या बोला, ये छोटे छोटे बातों को नहीं मेरा प्यारो, आगे बढ़ते हुए परफेक्शन की ओर जाने के लिए प्रभु का दास हमसे बोल रहा है। అది సిద్ధాంతం యొక్క క్రీస్తు యొక్క సిద్ధాంతంలోని మూల పాఠాల వైపు తిరిగి మనము అవే నెమర వేసుకోకూడదు, ముందుకు సాగిపోవాలని మనం హెచ్చరించబడుతున్నాము. कि पहला और दूसरा पद में पढ़ने से ये बातों को आपको मालूम हो जाए। ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదివితే ఆ విషయాలు మనకు చూస్తుంటున్నాం. और एक 5वां बात प्रभु का दास यहाँ पर बोल रहा है। మరొక 5వ విషయం దైవదాసు చెప్తా ఉన్నాడు. और 10 अध्याय वो इब्रानी की पत्री 10 अध्याय, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము उसकी 10 अध्याय की 22nd वर्ष में हम ऐसे पढ़ते हैं। మరి 22వ వచనంలో మనం ఈ రీతిగా చదువుతుంటున్నాం. Let us draw near with a true heart in full assurance of faith बोल के लिखा మరి है। మన సాక్షికి కల్మషము లేకుండా కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉత్కమముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంతో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. आमीन आमीन। आओ सच्चे दिल से निश्चयपूर्ण विश्वास और अपराध चेतना से हम शुद्ध करने के लिए किए गए छिड़काव से युक्त अपने हृदयों को लेकर शुद्ध जल से धोए हुए अपने शरीर के साथ परमेश्वर के निकट पहुंचे। देखिए वहाँ लेट अस देयर ड्रॉ नियर विथ अ ट्रू हार्ट बोल कर प्रभु का दास बोल रहा है। ఒక యథార్థమైన హృదయముతో ఆయనను సమీపిద్దాము అని చెప్పబడుతుంది. लेट अस ड्रॉ नियर विथ अ ट्रू हार्ट बोलकर यह हमारे वचन में देखा है। ఒక యథార్థమైన హృదయం కలిగి ప్రభువును సమీపిద్దాము అని చూస్తుంటున్నా. मेरा प्यारे दुनिया के लोगों के बारे में बोलने से और ट्रू हार्ट के बदले 2-3 हार्ट रखते हैं लोग। మరి ఒక యథార్థమైన హృదయం గురించి మాట్లాడుతూ ఆ సందర్భంలో మరి లోకంలో గమనించే అలాంటి 2-3 రకాల హృదయాలు వాళ్ళ దగ్గర ఉంటున్నట్టుగా మనం గమనించగలం. ट्रू हार्ट प्रभु ने हमें दिया है मेरा प्यारो। ఒక యథార్థమైన హృదయం మనకు ఇచ్చాడు అని గమనిస్తున్నాం. प्रेज़ द लॉर्ड। हालेलुया। స్తోత్రం. यदि ऐसा जीना है तो इस दुनिया से हमें दूर रहना पड़ता है। ఈ రీతిగా మనం జీవించాలంటే లోకముకు మరి భిన్నంగా మనం జీవించాలి. ट्रू हार्ट बोलने से प्रभु के सामने सब कुछ ट्रू रहना है। ప్రభు సన్నిధిలో సమస్తంలో అన్ని విషయాల్లో యథార్థత కలిగి జీవించాలి. हमें आप लोगों के सामने में बहुत पवित्र दिखाई दे सकता है, लेकिन प्रभु के सामने ही नहीं चलता। మీ ఎదుట నేను పరిశుద్ధంగా కనపడవచ్చు కానీ ప్రభు యొక్క సన్నిధిలో మరి పరిశుద్ధంగా లేను. हमें लेकिन प्रभु की दास ने क्या बोला, लेट अस देयरफॉर कम टू द लॉर्ड विथ अ ट्रू हार्ट।
కావున మరి ఒక యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధికి వద్దాము అని చెప్పేసి इब्रानी विश्वासी हो, we have to have a true heart बोलकर प्रभु का दास बोल रहा है। మరి హెబ్రీయుల విశ్వాసుల మరి మీరు యథార్థమైన హృదయం కలిగి ఉండుడి అని చెప్తున్నారు। Praise the Lord, हमें एक ऐसा हार्ट की जरूरत है मेरा प्यारो। Praise the Lord, మరి దానికోసమై ఒక యథార్థమైన హృదయం అవసరమై ఉంటున్నది। praise the Lord, జన్ స్తోత్రం, praise the Lord। హల్లెలూయా। डबल स्टैंडर्ड प्रभु के में चलता है। మరి దేవుని సన్నిధిలో మరి ఒక డబుల్ స్టాండర్డ్ వైఖరి ఆయనకి ఇష్టం లేదు। హల్లెలూయా। हम उसके पास जब आएगा ट्रू हार्ट से आता है, యథార్థమైన హృదయంతో अविश्वासियों से प्रभु बोल रहा है we have to have a true heart। అన్ని విశ్వాసులు అందరితో అంటున్న హృదయం మనం కలిగి ఉండాలి। और आगे जब बढ़ते तो 10 अध्याय की 23rd वर्ष में दास बोल रहा है, మరి ఇక్కడ 10వ అధ్యాయము 23వ మరొక వార్త అంటున్నాడు। थर्ड में लिखा है let us hold fast the profession of our faith without wavering for he is faithful that promise। చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం మొప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము। hold fast the profession of our faith without wavering। విశ్వాసమైన మన మొప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము। होल्ड फास्ट निश्चल। ध्यान रखें कि हम प्रेम और अच्छे कर्म एक दूसरे को कैसे बढ़ावा देते रहे, कैसा दूसरों को बढ़ावा दे सकते हैं। ఏ రీతిగా ఒకరిని ఒకరము మనం బలపరచ, क्योंकि हमें बुलाया हुआ प्रभु फेथफुल है बोलकर लिखा है। మన పిలిచిన వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని చదివాము। उसने बोला है I will never forsake you बोला है, మిమ్మల్ని ఎప్పుడు కూడా విడవను ఎడబాయను అని చెప్పినాడు। बोलकर प्रभु का दास बोल रहा है। ఆయన నమ్మదగిన వాడు అని చెప్తున్నాడు। क्यों हम विश्वासियों को, हमें इब्रानी की विश्वासियों को प्रभु का दास, क्यों भाई से ठंडा रहते हो, क्यों परेशान हो जाते हो? विश्वासियों के है इज अ फेथफुल गॉड। हम इसलिए हम लोग क्या करना है, प्रोफेशन ऑफ आवर फेथ। మరి ఇక్కడ మన యొక్క ఏదైతే ఆయనలో పెట్టామో దాన్ని నిశ్చలముగా పట్టుకొని ముందుకు సాగుదాము అని చెప్పేది స్తోత్రం। प्रभु के हमें पास जाने के लिए भी कुछ रूल्स है। ప్రభు సన్నిధికి రావడానికి కూడా కొన్ని యొక్క షరతులు ఉంటున్నాయి। सेकंड चैप्टर की पहला पद से लेकर जो पढ़ेगा तो वहां पर फीस्ट के बारे में लिखा है। 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి అక్కడ గమనిస్తే ఆ యొక్క విందులో చేరటానికి కొన్ని जाने के लिए जो सबको एक क्या बोला वस्त्र, एक स्पेशल कपड़ा दिया गया था। ఆ యొక్క విందులో పొందటానికి ప్రత్యేకమైన వస్త్రం ఉంటున్నది। और आपको मालूम है होने के लिए भी आप लोग मालूम है वो जैसे आज हम जैसा पहनता वैसे नहीं आता, दे हैव स्पेशल ड्रेस। మరి ఆ యొక్క వరుడు కూడా జనమని అంటే ఒక ప్రత్యేకమైన ఒక దుస్తులు ధరించి ఉంటాడు। ఈ రోజు మనం వెళ్ళిన రీతి హల్లెలూయా, प्रेज़ द लॉर्ड, జన్ స్తోత్రం। आपको मालूम है मेरा प्यारो, जब बिंद तैयार किया हुआ मालिक जब अंदर, యజమానుడు हमें एक आदमी ऐसा वो अंदर बैठा था विदाउट दैट स्पेशल ड्रेस। మరి ఆ ప్రత్యేకమైన ఆ యొక్క వస్త్రం లేకుండా ఒక వ్యక్తి కనిపించాడు ఆయనకు। वो कैसा अंदर आ गया मालूम है? నువ్వు ఆ యూనిఫామ్ లేకుండా వస్త్రం లేకుండా నువ్వు ఎలాగ లోనికి వచ్చావని ప్రశ్నించబడి खाना मुंह से खाते हैं, कपड़े से थोड़ी खाता है बोलकर नहीं बोल सकता है। అంటే మేము ఆ ఆహారం నోటితో కదా తినేది, బట్టలతో ఏం తింటామని చెప్పడానికి అవకాశం లేదు। Why do I need a special dress for eating food बोल के नहीं बोल सकता। మరి ఈ విందులో పాల్గొనడానికి ప్రత్యేకమైన వస్త్రం ప్రశ్నించడం లేమాడ। हमें मेरा मुंह से मैंने कहा शुरू से लेकर నా నోటితోనే కదా ముందు నుంచి నా జన్మించినప్పటి నుంచి తింటున్నాను। नहीं है मेरा प्यारो, आप वहाँ हमें उस बिंदु में फीस्ट में बैठना है तो यू नीड टू हैव स्पेशल अरेंजमेंट्स। వాక్యానుసారం ప్రియులారా, ఆ విందులో నువ్వు పాలు పొందాలంటే ఆ ప్రత్యేకమైన దుస్తులను ధరించుకొని ఉండాలి। Praise the Lord, that means we have to hold fast the profession of our faith without wavering. మరి ఆ నిశ్చలమైన మనసు కలిగి
మన విశ్వాసంలో దృఢంగా మనం ఉండాలి. एक और बात बोलने से हम विश्वासी लोग हैं, बाहर जाने से भी लोग बोलते हैं ये विश्वासी है. మన విశ్వాసులుగా లోకంలో నడిచేటప్పుడు వీళ్ళు విశ్వాసులని చాలా మంది గుర్తిస్తారు. हमें वी हैव टू बी वेरी केयरफुल. మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. एक बात, एक बड़ा क्या बोला, एक फैक्ट्री का मालिक ने ఒకసారి ఒక సందర్భంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ యొక్క మరి ఓనరు हमें उनका एक करीब दोस्त था, उनका करीब दोस्त. ఆయనకు సమీపస్తుడైనటువంటి ఒక స్నేహితుడు ఉండేవాడు. और उसको बोला था तुम्हारा बेटे को मैं मेरा कंपनी का मैनेजर बना दूंगा. మీ కుమారుని నా కంపెనీకి మేనేజర్గా చేస్తాను అన్నాడు. हाँ, ये लड़का भी सुना ये सारे बातें. ఈ మాటలు వీళ్ళు మాట్లాడుకుంటుండగా ఆ యవనస్తుడు విన్నాడు కూడా. लड़का बैठता था लेकिन मैं मैनेजर बनने वाला था बोलकर ये स्कूल नहीं जाता था, कॉलेज नहीं जाता था, पढ़ता नहीं था, कुछ भी नहीं करता था. మరి ఆ మాటలు విన్న యవనస్తుడు ఆయన అనుకున్నాడు, ఒక దినాన నేను మేనేజర్ కాబోతున్నా కదా ఈ పెద్ద కంపెనీకి, ఏ స్కూల్కి వెళ్ళటం ఎందుకు, కాలేజ్కి వెళ్ళటం ఎందుకు అని చెప్పేసి వెళ్ళలేదు. हाँ, मैं मेरा प्यार हो उस आदमी को मैनेजर बनाता है क्या? మరి ఆ వ్యక్తిని మరి ఆ కంపెనీకి మేనేజర్గా చేస్తాడా ఆయన? क्या कुछ लिखने से लिखना नहीं मालूम है, पढ़ना नहीं मालूम है, उनको कौन मैनेजर बनाएगा? మరి ఆయన్ను చదవటానికి రాదు, రాయటానికి రాదు, మరి ఎవరు ఆయన మేనేజర్గా చేస్తారు చెప్పండి? कहने का मतलब मेरा प्यार हो, हालेलुया, कोई भी ऐसी पोस्ट में आने के लिए यू नीड अ क्वालिफिकेशन. మరి ఆ కంపెనీకి మరి ఒక మేనేజర్గా ఉండటానికి కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరమై ఉన్నాయి. प्रॉमिस तो है मगर विदाउट क्वालिफिकेशन यू कैन नॉट. వాగ్దానం అయితే ఉంది, నిలిచి ఉంది. ఆ వాగ్దానం మరి నెరవేరటానికి కొన్ని షరతులు మనం పూర్తి प्रभु చేయాలి. ने हमें मेरा प्यार हमें बुलाया है, हमें संतान बनाया है, लेकिन प्रेज द लॉर्ड, हालेलुया, वी हैव टू होल्ड फास्ट द प्रोफेशन ऑफ आवर फेथ विदाउट वेवरिंग. ప్రభు అయితే ఏ కార్యం అయితే ఆయన చేయాలో చేశాడు. ఆయన వాగ్దానం అయితే నిలిచి ఉంది. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలంటే ఆ విశ్వాసంలో నిశ్చలంగా మనం ఆ వాగ్దానం ఆ విశ్వాసంలో నడచాలి. प्रेज द लॉर्ड. దేవుని స్తోత్రం. प्रेज द लॉर्ड. హల్లెలూయా. प्रेज द लॉर्ड. హల్లెలూయా. हम विश्वासी लोग हैं, मेरा प्यार हो, लेट अस हैव दैट क्वालिफिकेशन ऑफ विश्वासी का क्वालिफिकेशन. మరి ఒక విశ్వాసి అని పిలువబడటానికి ఆ అర్హతలు కలిగి ఉందాం. प्रेज द लॉर्ड. దేవుని స్తోత్రం. अदरवाइज मेरा प्यार हो वो हालेलुया माने पोस्ट हमें नहीं मिलता है. లేకంటే మన ఈ యొక్క అర్హతలు కలిగి లేకపోతే ఆ యొక్క పోస్ట్ మనకు దక్కించుకోలేం. इसलिए वी हैव टू होल्ड फास्ट द प्रोफेशन ऑफ आवर फेथ. కావున మనం ఏ విశ్వాసులకైతే వచ్చి ఉంటున్నామో ఆ విశ్వాసంలో ఆ విశ్వాసాన్ని నిశ్చలంగా పట్టుకొని ఉండాలి. ये महामारी के बीच में मैं आपसे बताना चाहूँगा मेरा प्यार. ఈ మహామారి దినాల్లో ఒక విషయాన్ని మీతో చెప్పనివ్వండి. He is a faithful God who called. మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడు. हमें बुलाया प्रभु. हालेलुया, 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 प्रेज द लॉर्ड, ग्लोरी टू गॉड. हालेलुया. हमें बुलाया प्रभु. ही इज अ फेथफुल गॉड. మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. मेरे प्यारो, ये महामारी के बीच में आपको बुलाया प्रभु. फेथफुल, विश्वास योग्य है. మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. आइए मिलकर प्रभु को धन्यवाद करें. దాన్ని కలిసి వందనాలు చెల్లిద్దాం. आज आप समस्या में है लेकिन बुलाया हुआ प्रभु. ही इज अ फेथफुल गॉड. మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనం కూడా నమ్మదగిన వాడుగా आइए ఉన్నాం. हम उसको धन्यवाद करें. కానీ ఆయనకు వందనాలు చెల్లిద్దాం. दो बातें बोलना है. आप मिलकर हम मिलकर प्रभु को धन्यवाद करें. కలిసి దేవునికి వందనాలు చెల్లిద్దాం. आज देखिए, और 12th चैप्टर की पहला पद में एक बात और लिखा है. 12వ అధ్యాయంలో మరొక మాట అక్కడ గమనిస్తుంటున్నాం. और पहला पद में लिखा है, మొదటి వచనంలో గమనిస్తుంటున్నాం. देखिए इन्हें क्या है, लेट अस रन विद पेशेंस बोल के पहला पद के आखिरी में लिखा है. మొదటి వచనంలో ఆఖరి భాగంలో మనం గమనిస్తుంటున్నాము. మనం ఓపికతో ఈ పరుగు పందాన్ని మనం పరిగెడదాము అని చూస్తుంటున్నాం. लेट अस मिलकर हमें लेट अस रन विद पेशेंस बोल के लिखा है. ఓపిక కలిగి మనం పరిగెడదాము అని చూస్తుంటున్నాం. मेरे प्यारो, आओ धीरज के साथ दौड़े. धीरज के साथ हम दौड़े. ఓపిక కలిగి ధైర్యం కలిగి మనం ఈ యొక్క పరుగు పందెమును మనం అందులో సాగుదాము అంటున్నాను. हम लोग ये रनिंग रेस में है मेरा प्यारो. మనం అందరం కూడా ఒక పరుగు పందెంలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. विश्वास की यात्रा एक रनिंग रेस है. విశ్వాస జీవితం అనేది ఒక పరుగు పందెంగా ఇక్కడ గమనిస్తున్నాం. आप लोग 100 मीटर दौड़ने के लिए और 500 मीटर दौड़ने के लिए लोग दौड़ते रहा आपने देखा है. మీరు చాలామంది ఈ మ్యారథాన్ రేసెస్ అంటే 500 మీటర్స్ కావచ్చు, లేకపోతే 5 కిలోమీటర్లు కావచ్చు, పరిగెత్తే వాళ్ళని మీరు చూసే ఉంటారు. आपने देखा होगा ना उन लोगों को, हाँ ये सब मेरा पास है, मेरा है बोल के वो पूरा लोड अपना कंधे में रखकर दौड़ता है क्या.
ఈ వస్తువులన్నీ నావి అని చెప్పేసి వారు భుజాన్ని వేసుకొని ఆ బరువులు ఎత్తుకొని వాళ్ళు పరిగెడతారా? नहीं है मेरा प्यारो, ఆ రీతిగా జరగదు. इंडियन रेलवे भी बोलते हैं, इंडियन रेलवे ఇండియన్ రైల్వేస్ కూడా అంటా ఉంటారు क्या लिखे रखा है, ट्रैवल లైట్. మీరు కొంచెం తేలికగా మీరు ప్రయాణం చేయండి అంటారు. ट्रैवल लाइट बोल के इंडियन रेलवे बोल रहा है। ఇండియన్ రైల్వేస్ వారు కూడా అట్లా అంటారు, అంటే బరువులు ఎక్కువ మోసుకోవద్దు, తేలికగా ప్రయాణం చేయండి. और हमारे प्रभु का वचन में भी लिखा है, रन हामिन विथ पेशेंस, उसके लिए भी रूल्स है। అయితే ఈ విశ్వాస యాత్రలో పరుగు పందెంలో మీరు కూడా మీరు ధైర్యముతో మరి పరిగెత్తండి, బరువులు పక్కన పెట్టి. दूसरा तिमोथेयुस की पत्री दूसरा अध्याय की 5 पद जरा देखिएगा। 2 తిమోతిలకు రాసిన పత్రిక 2:5 చూద్దాం. यस, 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2:5 2:5 చదువునండి. और ऐसे ही हाँ। यदि कोई किसी दौड़ प्रतियोगिता में भाग लेता है हाँ। तो उसे विजय का मुकुट उस समय तक नहीं मिलता हाँ। जब तक वो नियम के अनुसार नहीं दौड़ता। हाँ, praise the Lord। స్తోత్రం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు ఆ నియమము ప్రకారం పోరాడకంటే వానికి కిరీటము దొరకదు. आमीन। देखा देखा मेरा प्यारो, कितना क्लियरली लिखा हुआ है। ఎంత స్పష్టంగా ఇక్కడ రాయబడింది చూడండి. लॉफुली दौड़ना पड़ता है। నియమము ప్రకారము మనం పోరాడాలి, పరిగెత్తాలి. मेरे जन्म से क्रिश्चियन है बोलकर बोलने से कोई मतलब नहीं है। పుట్టుకతోనే క్రైస్తవుడని చెప్తే లాభం లేదు. लॉफुली हमें चलना है, दौड़ना है मेरा प्यारो, प्रेज़ द लॉर्ड। నియమం ప్రకారం మనం పరిగెత్తాలి అని लेट చూస్తున్నాం. अस रन विद पेशेंस मेरा प्यारो, इसी दिनों में पेशेंटली हमें दौड़ना पड़ता है। ఓపిక కలిగి మనం పరిగెత్తాలని చూస్తున్నాం. अयो इतना साल दौड़ा, कुछ नहीं पाया प्रभु, ऐसा ऐसा बोलकर नहीं है, कंप्लेन करते हुए नहीं है, पेशेंटली हमें दौड़ना पड़ेगा। మరి ఇన్ని సంవత్సరాలు పరిగెత్తాను కదా ప్రభువా అని చెప్తే సరిపోదు, ఓపికతో మనం పరిగెత్తాలి. नो नो टाइम टू सिट आइडल मेरा प्यारो, आइडल नो। ఆయన అంటే ఖాళీగా ఉండటానికి వీలు లేదు. हमें वी हैव टू हमें रन लॉफुली, हमें दौड़ना पड़ता है। నియమము ప్రకారం మనం పరిగెత్తాలి. प्रेज़ द लॉर्ड। దేవుని స్తోత్రం. सो लेट अस रन विद पेशेंस। మరి ఓపిక కలిగి మనం పరిగెడదామా? इब्रानी विश्वासियों को बोल रहा है ये लेट अस बोलकर प्रभु का दास बोल रहा है। దైవదాసు అంటున్నాడు, ఈ హెబ్రీయుల విశ్వాసులతో అంటున్నాడు, మరి కావున మనము అని చెప్పేసి అనేక మాటలు చెప్తా ఉన్నాడు. एक और बात 13 अध्याय की 15वीं आयत में अपन देख सकते हैं। మరి 13వ అధ్యాయంలో మరొక మాట గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన గ్రంథము 13వ అధ్యాయంలో మరొక మాట 15 पद में लिखा, by him therefore let us offer the sacrifice of praise God continually। అయితే 15వ వచనంలో మాట గమనిస్తున్నాం ఏంటంటే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. हमें आओ हम यीशु के द्वारा हाँ। परमेश्वर को हाँ। स्तुति रूपी बलिदान अर्पण करें नीचे पढ़े। और हाँ। उन होठों का फल हाँ। जिन्होंने हाँ। उसके नाम को पहचाना है, हाँ। ताकि हाँ। तथा नेकी करना और अपनी वस्तुओं को औरों के साथ बांटना मत भूलो, क्योंकि परमेश्वर ऐसे ही लोगों से प्रसन्न होता है। लेकिन यहाँ पर इंग्लिश में लिखा है, लेट अस ऑफर सैक्रिफाइस ऑफ प्रेज टू गॉड कंटिन्यूअली। మనము అంటే కాబట్టి ఆయన ద్వారా ఆయన నామమును బట్టి దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చెల్లించుదము అంటున్నారు. इस्राएलियों के समय में ఇజ్రాయేలీయులకు ఆ దినాలలో उनको ऑफरिंग चलाना है तो खर्चा होता था। మరి అర్పణలు అర్పించడానికి డబ్బు ఖర్చు అయ్యేది. మరి उनको पशु लेके आना पड़ता है, పశువులను తీసుకొని రావాలి. हमें उसके लिए फिर क्या बोला, वेदी बनाना है, फिर फायरवुड की ज़रूरत है, बहुत खर्चा होते हैं। ఆ బలిపీఠం కట్టడానికి దానికి ఖర్చు ఉంటుంది. लेकिन मेरा प्यारो, हमें कोई भी 1 रुपया का भी एक्सपेंस नहीं है प्रभु को धन्यवाद देने की। ప్రభువుకు వందనాలు చెల్లించడానికి 1 రూపాయి ఖర్చు మనకు అవ్వటం లేదు. प्रेज़ द लॉर्ड। దేవునికి స్తోత్రం. प्रभु ने हमें मुंह दिया है, आइए कंटिन्यूअली उसको धन्यवाद करने। ప్రభు మనకు నోరిచ్చాడు, ఎల్లప్పుడూ ఆయనకు స్తుతియాగం చెల్లించదాం. लेकिन मेरे प्यारो, हम लोग स्तुति के बदले हमेशा कंप्लेंट बोलते हैं। స్తుతి బదులుగా మనం ఎప్పుడు కూడా సనిగే వారంగా ఉంటున్నాం. क्या बोलते हैं हम लोग? అయితే ఏమంటున్నాం మనము? अयो उनको है, वो है, इनको ये है, मेरे को नहीं है, कंप्लेंट।
వాళ్ళకి ఇది ఉంది మాకు లేదు, వీళ్ళకి అది ఉంది మనకు లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. Let us offer the sacrifice of praise बोल के बोल रहा है. కాబట్టి స్తుతి యాగము ఎల్లప్పుడూ ఆయనకి సమర్పిద్దాము అంటున్నాడు. 11 chapter की 6 पद में लिखा है, 11వ అధ్యాయము 6వ వచనం చూస్తాము. without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా ఆయన తృప్తిపరచడం అసాధ్యము. हमें विश्वास से हम उसको धन्यवाद देने वाला बन जाए. విశ్వాసంతో ఆయనకు వందనాలు చెల్లిద్దాం. आज महामारी के बीच में हमारे पास ये नहीं होगा, మరి ఈ మహామారి దినాలలో మరి ఇది కాకపోవచ్చు, लेकिन God will do everything. मेरा प्यारो वो विश्वास योग्य है, He is a faithful God बोलकर लिखा है. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని వాక్యం సెలవిస్తా ఉంది. हमारा कंप्लेंट हम बंद करने वाला बन जाए. సనికటము మనం మానివేద్దాం. जो हमारे लिए है हम उसके लिए प्रभु को धन्यवाद करें. ఏదైతే కలిగి ఉన్నాం అందుని బట్టి దేవునికి आज వందనాలు सुबह చెల్లిద్దాం. हम जिंदा है उसके लिए प्रभु को धन्यवाद करें. జీవితకాల సమయంలో మనం సజీవులుగా ఉన్నాం అందుని బట్టి Praise the వందనాలు. Lord, आमीन. हमारे पास 10 लाख का कोट और सूट नहीं होगा, लेकिन हमारे पास तो कपड़े तो है मेरा प्यारो. మరి 10 లక్షలు విలువ చేసే కోట్లు లేకపోవచ్చు, కానీ బట్టలు అయితే ధరించుకొని ఉన్నాం కదా. हम मिलकर धन्यवाद करें जो हमारा पास है उसके लिए. हालेलुया. ఏదైతే మనం కలిగి ఉన్నామో అందుని బట్టి దీనికి వందనాలు. कितने लोग आज का दिन हमें सेमिथेरी में हमें कब्रिस्तान में जा रहा है, ఎంతమంది మరి అంటే ఈ దినాలలో మరి ఆ సమాధి తోటలో వెళ్తా ఉన్నారు. लेकिन मेरा प्यारो हम मिलकर प्रभु को धन्यवाद दे रहा है. प्रभु ने हमें जिंदा रखा है, हम धन्यवाद करें. हालेलुया. ప్రభు మనను సజీవ లెక్కలో ఇంకను పెట్టాడు కాబట్టి దీనికి వందనాలు So చెల్లిద్దాం. let us offer praise. हमें धन्यवाद के स्तुति में हमें हमारा प्रभु को चढ़ाने वाला बन जाए. మరి కృతజ్ఞతలు మనం దేవునికి చెల్లించే వారంగా అవుదాం. अयो 7-8 बातें हमें प्रभु का दास let us therefore बोल के बोल रहा है. 6-7 దగ్గరలో మనం చూసాము కావున మనము అని చెప్పేసి దైవదాసు చెప్పటం. तो प्रभु के दास अपने विश्वासियों से बोला therefore let us fear. మరి అందుకని ఆ దైవదాసు అంటున్నాడు మొట్టమొదటిగా కావున మనం భయం కలిగి, Secondly, let us labor to enter into the rest. ఆ యొక్క విశ్రాంతిలోకి మనం ప్రవేశిద్దాము అంటున్నాడు. Let us therefore come boldly to the throne of grace. ఆ కృపా సింహాసనం యొద్దకు మనం ధైర్యంగా వద్దాము అంటున్నాడు. Let us go unto perfection. కావున మనము పరిపూర్ణతలోకి వెళ్దాము అంటున్నాడు. Let us draw near with a true heart. యథార్థమైన హృదయంతో మనం ఆయన దగ్గరికి వద్దాము అంటున్నాడు. Let us hold fast the profession of our faith without wavering. కావున మనము నిశ్చలమైన ధైర్యంతో ఆ యొక్క విశ్వాసాన్ని పట్టుకొని ఉందాం. Let us run with patience. మరి ఓరిమి కలిగి ఈ యొక్క యాత్రను మనం సాగిపోదాం. Let us offer the sacrifice of praise. మరి ఎల్లప్పుడూ స్తుతి అర్పణ సమర్పిద్దాం అంటున్నాడు. आइए मेरा प्यारो, प्रभु का दास अपने विश्वासियों से जैसा बोला वैसे हमसे भी बोला है. Let us offer the sacrifice of praise. మరి అక్కడున్న విశ్వాసంతో దైవదాసు ఏదిగా ఆయన వారిని ప్రోత్సహిస్తున్నాడో మనం కూడా రండి, మనం కూడా ఆ యొక్క ఎల్లప్పుడూ ఆ స్తుతియాగాన్ని సమర్పించే వారం అవుదాం. Praise the Lord. हालेलुया. मिलकर प्रभु को धन्यवाद करें. కలిసి దేవునికి వందనాలు చెల్లిద్దామా? हम मिलकर प्रभु को धन्यवाद करें मेरा प्यारो. దేవునికి వందనాలు చెల్లిద్దాం ప్రియులారా. Praise the Lord. हालेलुया. హల్లెలూయా, స్తోత్రం. हालेलुया. मिलकर धन्यवाद करें मेरा కలిసి प्यारो. వందనాలు చెల్లిద్దాం. Glory. देखिए हमारा sacrifice of praise के लिए कोई खर्चा नहीं है. మన స్తుతి అర్పణ అర్పించడానికి ఎలాంటి ఖర్చు లేదండి. ఇక్కడ 1 रुपया में खर्चा करने की जरूरत नहीं. 1 రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. It is only from हमारा मुंह से प्रभु को धन्यवाद देना. నోటి ద్వారా ఆయనకి స్తుతి అర్పణ हमारा लाइफ చెల్లించాలి. से हमें उसको प्रेज करना మన है. జీవితంతో ఆయనకు ఆరాధించాలి. आज हम सुबह जिंदा है, मिलकर धन्यवाद करें. ఉదయకాల हालेलुया. సమయంలో మన సజీవులకు ओ मिलकर धन्यवाद करें, मिलकर धन्यवाद करें मेरा प्यारो. కలిసి हालेलुया. వందనాలు చెల్లిద్దాం. मिलकर धन्यवाद करें. हालेलुया. దేవునికి కలిసి వందనాలు. आइए हमारा आंखों को बंद करते हुए 1 मिनट मिलकर धन्यवाद కళ్ళు करें. మూసుకొని మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. हमें कंप्लेन छोड़कर जो हमारा पास है उसके लिए हमें लेट अस ऑफर द सैक्रिफाइस ऑफ प्रेज. సనగటం మాని ఏదైతే మనం కలిగి ఉన్నామో దేవునికి వందనాలు చెల్లిద్దాం. गॉड विल डू एवरीथिंग फॉर अस. సమస్తము దేవుడు ఆయన మన జీవితం చేయగలడు. ये महामारी भी प्रभु हमारे जीवन से निकाल देगा. ఈ మహామారిని కూడా మన జీవితం నుంచి ఆయన తొలగించగలడు. Let us offer praise. Amen. Sacrifice of praise. మరి స్తుతి అర్పణ ఆయనకు సమర్పించే వారం అవుదాం. मिल गया बोलकर हम प्रभु को धन्यवाद करें. మనం పొంది ఉన్నాము అని చెప్పి దేవునికి వందనాలు हमें చెల్లిద్దాం. बाय फेथ विश्वास के साथ जो हमें पाया है बोलकर प्रभु को धन्यवाद. ఏదైతే మనం పొంది ఉన్న విశ్వాసంతో పొంది ఉన్నామో దాన్ని బట్టి వందనాలు చెల్లిద్దాం. आइए मिलकर धन्यवाद करें. రండి వందనాలు చెల్లిద్దాం. Let us therefore fear. కావున మొట్టమొదటి కావున మనం భయం కలిగి ఉందాం. डर के साथ हम हमें मेरा प्यार आगे बढ़ने वाला बन जाए. భయం కలిగి మనం ముందుకు Let సాగిపోవాలి. us labor into the labor to enter into the rest. Praise the Lord. కావున ఆ యొక్క
విశ్రాంతిలోకి మనం ఆ ప్రయాసంతో కూడి మనం అందులోకి ప్రవేశిద్దాం. And let us therefore come boldly to the throne of grace. ఆ కృపా సింహాసనం ఎదురుకి ధైర్యంగా వద్దాం. Let us go unto perfection. మరి పరిపూర్ణతలోకి మనం వెళ్దాం. Let us draw near with a true heart. యథార్థమైన హృదయంతో ఆయనకు సమీపిద్దాం. Let us hold fast the profession of our faith without wavering. మరి ఎలాంటి నిశ్చలమైన మనసు కలిగి ఆ విశ్వాసం పట్టుకొని ముందు సాగుదాం. Let us run with patience. ఓర్మి కలిగి మనం పరిగెడదాం. Praise the Lord. Let us offer sacrifice of praise. మరి స్తుతి అర్పణ మనం సమర్పిద్దాం. ऐसा करने के लिए प्रभु हमें सहायता ఈ करे. రీతిగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. పరిశుద్ధ దేవుడా, మరి నీకు వందనాలు చెల్లిస్తుంటున్న ఉదయకాల సమయంలో మరి మరొకసారి నాయన తండ్రి మమ్మను హెచ్చరించావు. ఏ రీతిగా ప్రభు తండ్రి నాయన మేము ఈ యొక్క జీవితం, క్రైస్తవ జీవితం, క్రీస్తును కలిగి ఉన్న జీవితం ఏ రీతిగా మేము సాగిపోవాలో నడుచుకోవాలని తండ్రి భయముతోనూ వణుకుతోనూ ప్రభు తండ్రి నీ యొక్క కృపా సింహాసనం ఏ రీతిగా సమీపించాలో యథార్థమైన హృదయం కలిగి ఒక నిశ్చలమైన విశ్వాసముతో పరిగెత్తడానికి, పరుగు పందెంలో పరిగెత్తడానికి నువ్వు ప్రభు తండ్రి మమ్మల్ని హెచ్చరించావు నాయన. మరి ఎల్లప్పుడూ నువ్వు సుత్యాగం సమర్పించడానికి మమ్మల్ని నువ్వు బలపరుస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. కావున ప్రభువా, ఈ అనేకమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మాకు జ్ఞాపకం చేశావు. క్రైస్తవ జీవితం తండ్రి అంత సులువుగా మాకు వచ్చేది కాదు, కానీ నీ కృపను బట్టి నాయన తండ్రి విశ్వాసంతో సాగిపోవటానికి ప్రభు తండ్రి సహాయం చేయమని అడుగుతూ ఉంటున్నాం. ఏ విశ్వాసం అయితే మాలో ఇచ్చావో తండ్రి అది గట్టిగా పట్టుకొని నీ వైపు చూస్తూ ఈ యొక్క పరుగు పందాన్ని తండ్రి మేము తుదముట్టించుటకు మీరు అనుగ్రహించబో ఆ విశ్రాంతిలోకి మేము లోనికి రావటానికి పొందటానికి కృపను దయచేయమని మీ బిడ్డలందరికీ కృప చూపించమని ఈ వారమంతయు ఈ మాసమంతయు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. आमीन. आमीन. हालेलुया. हालेलुया. अब हमारा प्यार प्रभु यीशु मसीह का अनुग्रह, पिता परमेश्वर का प्रेम और पवित्र आत्मा की संगति और सौभाग्य हम सबों के साथ, देश विदेशों में रहने वाले हमारे प्रियों के साथ हमेशा हमेशा के लिए होते रहे. आमीन. आमीन. यीशु रक्त में जय. प्रभु यीशु रक्त में जय. यीशु नाम संपूर्ण विजय मन करेगा. आमीन. Thank you for watching. God bless you all. Praise God. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. యేసయ్యా నా ప్రతి
ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి. ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి. కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడచి వెళ్ళదు. తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడచి వెళ్ళదు. విడచి వెళ్ళదు. నీ కృప విడచి వెళ్ళదు. యేసయ్యా. నా ప్రతి విన్నపం నీ చెంత చేరునేసయ్యా యేసయ్యా. నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా యేసయ్యా. నా ప్రతి విన్నపం నీ చెంత చేరునేసయ్యా యేసయ్యా. నా ప్రతి ప్రార్థనకు